హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్స్. నేను విజయలక్ష్మి. అందరూ అయితే చాలా బాగున్నాము. మేమైతే జంతికలు అయితే చేస్తున్నాము. ఇదిగోండి జంతికలకి అయితే పిండి అయితే మా అమ్మ ఆడించేసింది. చూసారు కదా, జంతికల పిండి అయితే ఇందులో వేస్తాను అనమాట. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఇది పొడి కారం అనమాట. ఇప్పుడు ఇందులో కారం వేస్తాను. కారం వేసిన తర్వాత నేనైతే వామ్ అయితే బాగా ఇలా నలుపుకొని అయితే వేయాలి. ఎందుకంటే స్మెల్ అంతా పడుతుంది అనమాట పిండి మొత్తానికి. ఇప్పుడు ఇందులో వామ్ వేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ దీనికి తగినంత వేసుకోవాలి. ఇందులో అయితే ఇందులో పప్పులు అయితే అన్ని కలిపామండి. చాలా పప్పులు అయితే కలిపాము. బియ్యం, శనగపప్పు, మినపప్పు, మొత్తం పప్పులన్నీ కలిపేసింది అమ్మ. ఇప్పుడైతే ఇది బాగా ఈ కారం సాల్ట్ మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇవైతే బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ పిండి కలిపిన తర్వాత వాటర్ వేసి కలిపిన తర్వాత అయితే అక్కడక్కడ ఉండిపోద్ది అనమాట. ఇది జంతికలు కలిపిన తర్వాత గులాబీ పూలు కూడా ఉన్నాయి. గులాబీ పూలు కూడా కలిపేసి పక్కన అయితే పెడతాను. చూసారు కదండి, ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందే వాటర్ వేసుకుంటే మనకి పిండి మొత్తానికి కారం, మనం వేసిన ఉప్పు, వామ్ అయితే పట్టదు. చూసారు కదా, ఇలాగా ఒక్కసారి పిండి మొత్తం అడుగు నుంచి కలుపుకొని రావాలి. ఇప్పుడైతే ఇందులోని వాటర్ వేయాలి. వాటర్ చూసారు కదండి, వాటర్ వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. అయితే మనం మొత్తం ఒకసారి మరి జంతికలకి 2 కేజీల వేసాం సరిపోయింది. కలుపుకోవాలి. ఇప్పుడైతే నేనైతే జంతికలకి అయితే పిండి కలుపుకున్నానండి. చూడండి, ఈ పిండి ఇదిగోండి, అందులో చాలేదండి. ఇదిగోండి, ఇవైతే జంతికలు వేయాలి. ఇప్పుడు ఆయిల్ అయితే మరుగుతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి గులాబీ పూలు అయితే కలుపుతాను. సంతోష్ సార్ రావాలి. ఒకసారి ఆప వీడియో. ఇప్పుడు జంతికలకి అయితే కలిపిస్తాను కదండి. అయితే నేనైతే కలుపుతాను. ఇది వచ్చేసి మైదా పిండి అండి. ఇది మైదా పిండి ఎన్ని గ్లాసులు తీసుకుంటామో సేమ్ అలాగే మనము బియ్యం పిండి కూడా సేమ్ అలాగే ఏ గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాసులో పంచదార అయితే సేమ్ కలుపుకొని అయితే కలుపుకోవాలి. ఇదైతే కలుపుకుంటాము. చూసారు కదా, ఇప్పుడు సేమ్ అదే పొల అండి. బియ్యం పిండి ఒక గ్లాస్ మైదా పిండికి ఒక గ్లాస్ పంచదార అన్నమాట. సేమ్ కొలతలతోని తీసుకోవాలి. 3 ఒకే కొలతతో అయితే తీసుకోవాలి. అలాగైతే గులాబీ పూలు బాగా వస్తాయి. చూసారు కదా, పంచదార తీసుకోవాలి. సేమ్ అదే గ్లాస్ తో ఇప్పుడు మనం పంచదార కూడా తీసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఒకటి గ్లాస్ అయితే 2 గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. ఎంత పిండి, మైదా పిండి 2 గ్లాసులు, పంచదార 2 గ్లాసులు, అదే గ్లాస్ బియ్యం పిండి కూడా 2 గ్లాసులు. సేమ్ కొలతలండి 3ను. కదా, వాటర్ వేసుకొని మరీ ముద్ద కాదు, మరీ టైట్గా కలుపుకోవచ్చు. మీడియం సైజు కలపండి. అలాగే
స్మెల్ కోసం యాలకులు వేసుకున్నాను. యాలకులు అయితే మా చెల్లి అయితే దంచుతుంది. యాలకులు అయితే వేసేస్తున్నాను. స్మెల్ కావాలంటే యాలకులు వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. చూడండి జంతికలు అయితే వేస్తామండి. చూసారా ఇంకా జంతికలు అయితే వేస్తాము. ఇంకా పిండి ఉంది, టైం వచ్చేసి 9 అయిపోతుంది. ఇప్పుడైతే గులాబీ పూలు అయితే వేస్తున్నాము. చూసారు కదా, గులాబీ పూలు అయితే వేస్తుంది అమ్మ. నేనైతే జంతికలు అయితే వేస్తానండి. టైం వచ్చేసి 10:30 అయ్యింది. ఇదిగోండి గులాబీ పూలు వేస్తుంది. ఇది చాలా ఇదైతే వేయలేమండి. జంతికలు అయితే ఈజీగా వేసేవచ్చు, గులాబీ పూలు అయితే అస్సలు వేయలేము. చాలా శ్రమ ఎక్కువ. ఇదిగోండి భోజనాలు అయితే చేస్తున్నాము. చూస్తున్నారు కదా, భోజనం అయితే చేస్తున్నాము. టైం 10:30 అయిపోయింది. ఇప్పుడైతే మా అమ్మ పొంగడాలు అయితే వేస్తుందండి మా నాన్నకి. ఇదిగోండి జిల్లుడికాయలు ఇవి ఇప్పుడే చేసాము. ఇవి అయిపోయిన తర్వాత అయితే పొంగడాలు అయితే వేస్తుంది. ఇదిగో ఇవేనండి పొంగడాలు అంటే. గ్యాస్తో వేస్తారు.